గిద్యోను ఒక సామాన్యమైన వ్యక్తి. దేవుని శక్తితో ఎలా పరాక్రమము గల బలాఢ్యునిగా మారవచ్చో గిద్యోను చరిత్ర మనకు నేర్పుతుంది. గిద్యోను జీవితంలో కొన్ని ముఖ్యమైన దశలు. పిలుపు, భయం నుండి ధైర్యం వైపు. గిద్యోను పరిచయం మనకు ఎలా అవుతుందంటే, మిద్యానీలకు భయపడి గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటూ కనిపిస్తాడు. దేవుని దృష్టి. గిద్యోను తనను తాను అల్పుడను అని అనుకున్నాడు, కానీ దేవుడు అతని పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచాడు. దేవుడు మన ప్రస్తుత పరిస్థితిని చూడడు, మన ద్వారా ఆయన ఏం చేయగలడో ఆ సంభావ్యతను చూస్తాడు. బలిపీఠాల మార్పు. ఇజ్రాయేలును రక్షించడానికి ముందు గిద్యోను తన తండ్రి ఇంటిలోని బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టాల్సి వచ్చింది. పరిచర్య లేదా గొప్ప కార్యాలు ఎప్పుడు మన ఇంటి నుండే ప్రారంభం కావాలి. అపవిత్రతను తొలగించినప్పుడే దేవుని శక్తి పనిచేస్తుంది. గిద్యోను గొర్రెబొచ్చు. గిద్యోను దేవుని చిత్తాన్ని కనుగొనటానికి గొర్రెబొచ్చు పరీక్ష పెడతాడు. దేవుడు ఎంతో ఓపికతో ఆయన సందేహాలు తీరుస్తాడు. దేవుడు బలహీనతలను అర్థం చేసుకుంటాడు. మనం ఆయన చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని కోరుకున్నప్పుడు ఆయన మనకు నిశ్చయతను ఇస్తాడు. సైన్యం ఎంపిక 32,000 నుండి 300 వరకు. ఇది గిద్యోను చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం. దేవుడు సైన్యాన్ని తగ్గించుకుంటూ వచ్చి 300 మందిని మాత్రమే మిగిల్చాడు. ఎందుకు? విజయం ఇజ్రాయేళ్ల స్వశక్తి వల్ల రాలేదని, అది దేవుని వలనే కలిగిందానికి లోకానికి తెలియాలి. నీరు తాగే పరీక్ష. అప్రమత్తంగా ఉన్న వారినే దేవుడు ఎంచుకున్నాడు. యుద్ధతంత్రం. దివిటీలు మరియు కండలు. ఆయుధాలతో కాకుండా దివిటీలు, ఖాళీ కుండలు మరియు బూరలతో యుద్ధం చేశారు. మనలోని మట్టి పాత్రలు పగిలినప్పుడే లోపల ఉన్న దేవుని వెలుగు బయటకు వస్తుంది. అప్పుడే శత్రువులపై విజయం లభిస్తుంది. గిద్యోను జీవితంలో భయం నుండి పరాక్రమం వైపు సాగిన ప్రయాణాన్ని కొన్ని దశలలో చూద్దాం. గిద్యోను స్వయం విమర్శ. దేవుని ప్రోత్సాహం. మనందరిలో ఉండే సందేహాలే. దేవుడు పిలిచినప్పుడు గిద్యోను వేసిన ప్రశ్నలు. ప్రభువా, యెహోవా మనకు తోడయున్న ఎడల ఇదంతయు మనకేలా సంభవించను? దేవుని సమాధానం. దేవుడు ఆయన ప్రశ్నలకు తర్కంతో సమాధానం చెప్పలేదు, కానీ నీకున్న బలముతో వెళ్ళుము అని ధైర్యపరిచాడు. మనం ఏం తెలుసుకోవాలంటే, పరిస్థితులు తలక్రిందులుగా ఉన్నప్పుడు దేవుని ఉనికిని అనుమానించడం మానవ సహజం, కానీ దేవుడు మన ప్రశ్నల కంటే మన మీద ఆయన ఉంచిన బాధ్యతను చూస్తాడు. గిద్యోను జీవితం మనకు ఇచ్చే గొప్ప నిరీక్షణ ఏంటంటే, దేవుడు పనిచేయడానికి మనకు గొప్ప సామర్థ్యాలు ఉండనక్కర్లేదు. సంపూర్ణమైన విధేయత ఉంటే చాలు. మన బలహీనతలను ఆయన తన బలముగా మార్చుకుంటాడు. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రివారిని ఏర్పరచుకొని ఉన్నాడు. గిద్యోను జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినవి. దేవుడు తోడ్పాటు ఉంటే సంఖ్యతో పనిలేదు. దేవుడు మన పక్షాన ఉంటే మనం ఒంటరిగా ఉన్నా అది మెజారిటీయే. దేవుడు ఘనతను పొందేలా మనం తగ్గించుకోవాలి. గిద్యోను విజయం సాధించిన చివర్లో ఎఫోదు చేయించడం వల్ల అతని కుటుంబానికి ఉరి అయింది. ఇది మనకు ఒక హెచ్చరిక. చివరి వరకు నమ్మకంగా ఉండాలి. ప్రియ స్నేహితుడా, గిద్యోను జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు సరికొత్త పాఠం.